ఎప్పుడెప్పుడు అని చెప్పి జనాలకి అసలుకే ఇంట్రెస్ట్ లేని మన పెద్ద సినిమా మన శరణమన్నయ్య నెక్స్ట్ తీయబోతున్నటువంటి ఒక డిజాస్టర్ సినిమా ఉంది కదా. ఆ సినిమా పైన ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకు అంటే సినిమాలో స్టోరీ గీరి తొక్కాతోలు ఏముండదు. ఆ క్రికెట్ ఆడతాడు, లేకపోతే అదేమంటారు కుస్తీలు ఉంటాయి కదా, అదే పోయి కుస్తీలకు పోయి ఏదేదో లేపి అన్నింటినీ ఎత్తేస్తుంటాడు తప్ప అసలు స్టోరీ గట్రా తొక్క అయితే ఏమి ఉండదు అనేటువంటిది అయితే మనందరికీ ముందే తెలుసు. కాకపోతే ఉప్పెన సినిమా తీసినటువంటి బుషయ్య డైరెక్టర్ ఉన్నాడు కదా, ఈ సినిమా కొత్త స్టోరీ పెద్ద సినిమా అని చెప్పి ఏదేదో బయట ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ అదైతే పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. ఎందుకు అంటే జనాలని గొర్రెలని చేయడానికి అయితే ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే ఆయన అయితే చేసుకుంటున్నాడు. మరి లేకపోతే ఏంది అసలు ఆ సినిమాలో అసలు స్టోరీ ఉందా? గ్లింప్స్ చూసినప్పుడే మనము స్టోరీ లేదు తొక్కలేదు, ఆ క్రికెట్ ఆడతాడు, లేకపోతే ఆ రంగస్థలం సినిమా నుంచి కొన్ని సీన్లు మొత్తం కాపీ చేసి సినిమాలో ఏదో కొత్త స్టోరీ అన్నట్టు చూపిస్తున్నాడు. కానీ కొత్త స్టోరీ లేదు తొక్క లేదు అనేటువంటిది అయితే మనం అయితే గ్లింప్స్ వచ్చినప్పుడే అర్థం చేసుకున్నాము. సో ఇక మన శరణమన్నయ్యకి అసలు ఎందుకు ఈ విధంగా పాపం తలుగుతుంది అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది, అదే విధంగా ఆ తర్వాత తీసినటువంటి గే చేంజర్ కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యిందనమాట. అంతకు ముందు ఒక 5 సంవత్సరాల కిందట వచ్చినటువంటి వినయ విజయ రామ సినిమా ఉంది కదా, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఏంద్ర నాయన ఈ విధంగా నాకు శని తలుగుతుంది అని చెప్పి రాజమౌళి అంకుల్ ఉన్నాడు కదా, RRR సినిమాని తీసినటువంటి డైరెక్టర్, ఆయనని ఇంటికి పిలిచి శరణమన్నయ్య అయితే మటన్ చికెన్ తోటైతే మన రాజమౌళి అంకుల్ కి అయితే మర్యాదలు అయితే చేపించాడనమాట. ఆ తర్వాత RRR సినిమాలో మెయిన్ హీరో ఎవరు అంటే అందరూ చెప్పేది ఎన్టీఆర్. ఆ తర్వాత చెప్పక తప్పదు అన్నట్టు మన శరణమన్నయ్య. ఆ విధంగా అయితే ఎన్టీఆర్ సపోర్ట్ తోట అయితే RRR సినిమా అయితే ఎట్టు కొట్టాడు మన శరణమన్నయ్య. ఆ తర్వాత అన్ని డిజాస్టర్లే ఉన్నాయి, అవన్నీ మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే పెద్ద సినిమానైతే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మార్చి 27 తారీఖు వస్తుంది అని చెప్పారు, మార్చి 27 తారీఖు రాలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 30కి వస్తుందని చెప్పారు, అప్పుడు కూడా రాలేదు. ఆ తర్వాత జూన్ 23కు వస్తుంది అని చెప్పారు, జూన్ 23 తారీఖు కూడా రాదంట ఫ్రెండ్స్. 2026 డిసెంబర్ 25 తారీఖున రిలీజ్ అవుతుందంట. అసలు ఇది చూసినటువంటి జనాలందరూ ఏమంటున్నారంటే అసలు సినిమాలో స్టోర్ ఉందారా నాయన అసలు, మరి లేకపోతే ఎందుకు ఈ విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు అని చెప్పి జనాలు అయితే అంటున్నారు ఫ్రెండ్స్. మరి ఏదో ఏమో ఈ పెద్ద మూవీ టీం వాళ్ళైతే అసలు ఎందుకు ఈ పెద్ద సినిమాని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.